శాంభవి భవాని మమ్మ భూతల్లి మీద చూడు సెల్లే వరవైన దేవత చూడు తల్లి కనక దుర్గమ్మరం ఇలా అమ్మవారు చూడు తల్లి ఏమంట వలికింది ఈ బాల చూడు ఎండి కొండల్ల వింట వెళ్ళలో కాల శంకరుడా శాంభవి భవాని అమ్మ అమ్మవారు తల్లి ఏడు బాల తల్లి ఏడేడు గంగల్ల పుట్టింది ఇలవంచక పుల్లకి బాల దుర్గమ్మరం ఎర్రవచ్చని పిల్ల చూడు తల్లిగా ఎండి కొండల్ల చూడు పుట్టి 12 ఏళ్ల పొద్దులైతున్నాయి ఆట పెరిగి 12 ఏళ్ల పొద్దులైతున్నాయి ఆ 12 ఏళ్ల పొద్దునాటికి తల్లి ఏమంట వలికింది వింట వెళ్ళలో కాల శంకరుడు నలు గల్లడా తండ్రి నేను పుట్టి ఏళ్ళు దాటబట్టెనంటుంది తల్లి పెరిగి ఏళ్ళు దాటబట్టెనంటున్నది నేను పుట్టి ఏమి లాభం ఉన్నదంటున్నది నేను పెరిగి ఏమి లాభం ఉన్నదంటున్నదమ్మా బంగారి మేడల్ల చూడు తండ్రి నన్ను ఏలుకునే రాజులు ఉట్టలేరు అనుకుంట కలకల కంట నీరు తీస్తున్నదమ్ము ఈ బాల దుర్గమ్మ ఈ బాల దుర్గమ్మ మన పలికేటి వరకల్లో మన ఇడిసేటి వరకల్లో మన తండ్రికి సింగారుడు మరి శాంభవి భవాని అమ్మవారు చూడు తల్లి నేను ఉట్టి లాభం లేదు అనుకుంట కలకల కంట నీరు తీసినప్పుడు లోకాల శంకరుడు ఏమంట వలుకుతున్నాడమ్మా ఇంటవమ్మ ఓ తల్లి ఓ బాల దుర్గమ్మ భూతల్లి మీద నమ్మో నువ్వు ఉట్టి లాభం ఉన్నదంటున్నాడా పుట్టి లాభం
ఉంది తల్లి పెరిగి లాభం ఉన్నది చూడు ఎలపు తల్లి మీద వల బంగారి మేడల్ల చూడు నిన్ను ఏలుకునే రాజులు ఎత్తుకునే రాజులు ఉంటారంటే నువ్వు కారణ పడి విల్ల మాయమ్మ 12 ఏళ్ల పబ్బ తెల్ల పట్టుమంటున్నాడు లోకాల శంకరుడే ఏలుకునే రాజులు ఉడతారంటుండుగా 12 ఏళ్ల పబ్బది పట్టినవంటే నిన్ను ఎత్తుకునే రాజులు ఇలా మెరుగుతారంటుండు తల్లి మీద ఒకనాటి కాలం వల్లమ్మా ఎర్రవచ్చని పిల్ల చూడు తల్లి ఎల కారణ పడి బాట పడుతున్నదమ్మో గీ బాల దుర్గమ్మ దేవత ఆ చెల్లె బీడారి వేసమ్మని ఎంబడ పెట్టుకున్నది తండ్రి శంకరునితోని ఏమంట పలుకుతున్నది వింట వెళ్ళ లోకాల శంకరుడా నన్ను గల్లలా తండ్రి నేను కారణ పడుల్ల చూడు 12 ఏళ్ల పబ్బది పడత గాని ఇలా పబ్బది అయిపోయే వరకల్లా వాడు ఏ రాజు ఉట్టి పెరుగుతాడో గాని పుట్టినోంది నిత్య సత్యం వెళ్ళ చూస్తారంటున్నదమ్మా ఇక చెల్లె పీడారి వేసమ్మని ఎంబడ పెట్టుకున్నదమ్ము ఆ కారణ పడి పాడుగాను తల్లి కాకి కర్రు వంటలేదు కదనమ్మా
ఎర్రవచ్చని పిల్లకు చూడు తల్లి ఏడు బాయల తల్లికి చూడు ఎలగవ్వలోలే పొక్కులు వచ్చినాయి ఆట తల్లి కారణ పడి విల్లలమ్మ అమ్మవారు చూడు తల్లి సెట్టు సెట్టు పుట్ట పుట్టలు తీనప్పుడు ఎక్కరానికి నీల ఎక్కుతున్నప్పుడు కారణ పడి లోపల చూడు ఒకనాటి కాలమందు దేవత ఉగాది ఎండలు ఊపి కొట్టినప్పుడు మాయమ్మ దమనమున్న ఎండలు దంచి కొట్టినప్పుడు తల్లి కారణ పడవిల్లనమ్మ గవ్వలోలే పొక్కులు వచ్చినాయి ఆట ఇలా పొక్కుల చూసుకుంటా తల్లి ఏమంట వలుకుతుంది సెల్లెరాయ సెల్లె బీడారి వేసమ్మో కారణ పడి పాడుగాను సెల్లే ఈ 12 పబ్బది పాడుగాను మాయమ్మ ఇలా గవ్వలోలే పొక్కులచ్చ కదనమ్మో వల పబ్బది పాడుగాను వల అడవి పాడుగాను వల కారణ పడి విల్లో వేరుపులు వల్ల రూపులు గల్లా తల్లి వది బాలా దుర్గమ్మ వేరుపులు గల్లా సిల్లే వల ఈ కరకాదు సాంబది భవానివమ్మ ఎర్రవచ్చని పిల్ల చూడు తల్లి ఎర్రవచ్చని బాలనమ్మ ఎలకారన్న పడి లోపల తల్లికి బాల దుర్గమ్మ దేవత ఇక కలకల కంట నీరు తీసుకుంట లోకాల శంకరుడాలకు ఏమి కట్టగాల వచ్చింది నా కళ్ళు దూపళ్ళు కాబట్టెననుకుంటదేవి రాంబవి భవానివమ్మ ఎర్రవచ్చని పిల్ల చూడు ఎర్రవచ్చని బాల అమ్మవారు ఈ బాల దుర్గమ్మ ఎలకారన్న పడి లోపడనమ్మ ఎలా కళ్ళు దూపళ్ళు అవుతున్నాయి అనుకుంటా చూడు ఒకనాటి కాలమందు చూడు నెల్లి కూరలు తినుకుంటా నెలలు గడుపుతున్నదాట బొద్ది కూరలు తినుకుంటా బుద్ధులెల్ల నేర్చుకుంటున్నదమ్మ ఎర్రవచ్చని పిల్లవాయం ఎర్రవచ్చని బాలకి బాల దుర్గమ్మ తల్లి కనక దుర్గమ్మ గదనే అమ్మవారు చూడు వరమైన దేవతనమ్మ అమ్మవారు చూడు ఎక్కరాని గుండులెక్కింది ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టింది ఈ బాల దుర్గమ్మ ఎర్రవచ్చని పిల్ల చూడు మాయమ్మ ఎర్రవచ్చని బాల అమ్మవారు ఈ బాల దుర్గమ్మ గది ఊగేటి ఉయ్యాల ఆనందమంటున్నదే
ఎర్రవచ్చని పిల్ల చూడు తల్లి ఒకనాటి కాలమందు ఏమంట వలకుతుంది చూడు సెల్లె రాయ సెల్లె పీడారి మేసమ్మ మన 12 పబ్బది దగ్గర పడ్డదనుకుంటారమ్మ వాళ్ళు ఆటలాడుకుంటూ చూడు మాయమ్మ ఇలా పాటలు ఆడుకుంటా ఎక్కరాని గుండుల మీద చూడు ఇలా 7 రాజ్యాలు చూస్తుంది దుర్గమ్మ ఈ కనకదుర్గమ్మ చూడు తల్లి 7 రాజ్యాలు చూసింది చూడు నలుగు ఇక సెల్లెతోని ఏమంట వలికింది చూడు వారి చేతుల్లో అంజన వేసుకుంటున్న సెల్లె పీడారి వేసమ్మ వాడు ఏ రాజు ఉట్టి పెరుగుతాడోగా ఆ పుట్టి పెరిగినోని మాయం అని నిత్య సత్యం వెళ్ళ చూస్తానంటున్నదమ్మా గీ బాల దుర్గమ్మ అమ్మవారు మరి చేతుల్లో అంజన వేసుకుంటున్నదమ్మా కురణ పుట్టిండు కురణ కాపు కల్లయ్య మాయమ్మ బార కల్లయ్య ఇలా కురణ కాపు కల్లయ్య చూడు వాడు లచ్చల సిరివంతుడున్నాడు ఇలా కోటికి ధనవంతుడున్నాడు గా బార కల్లయ్య శాంభవి భవాని అమ్మాయల కాపు కల్లే ఉట్టిండు వాడు లచ్చల శ్రీమంతుడమ్ము కోటికి ధనవంతుడమ్మా బార కల్లయ్యా వాళ్ళ బంగారి మేడల్ల చూడు తల్లి కురణ కాపు కల్లయ్య గదలమ్మా బార కల్లయ్య గదరే ఒకనాటి కాలమందు 60 ఊళ్ళకు అధికారితనం ఉన్నది 12 ఊర్లకు పటేలు తనం ఉన్నది 40 ఊళ్ళకు ఒక్క సావుకారి ఉన్నాడు కల్లయ్య వాళ్ళ బంగారి మేడల్ల దేవత
కాపుల చెమ్మలు లగ్గ వాడుకున్నడమ్మో మనకు లగ్గ ఏళ్ళు దాటబట్టే గాని ఇలా పిల్లలు లేకపాయే కదనమ్మా భవానివమ్మాయన కాపులచ్చమ్మ ఏమంట వలుకుతున్నది ఒకనాటి కాలమందు ఇంట వెళ్ళము బారకల్లయ్య మనకు లగ్గమయ్యేళ్ళు దాటబట్టే గాని కల్లయ్య మన పెళ్లిళ్ళయ్యేళ్ళు దాటబట్టే గాని మనకు పిల్లలు లేకపాయే చూడు మనకు బంగారం ఉంటే విలాపం మనులుంటే విలాపం మాణిక్యాలుంటే మనకు ఎండి వేడలుంటే విలాపం ఉంది కల్లయ్యో సాదుకుందామంటే పిల్లలు వెళ్ళలేకపాయే వారాముడా ఓ బారకల్లయ్య కాలదిగాల ఏడంతురాల మేడలు ఉంటే విలాపం ఉన్నది చూడు ఒకనాటి కాలమందు ఇలా భూతల్లి మీద మనకు పిల్లలు లేకపాయే కల్లయ్య అది ఏమంట పలుకుతుంది లచ్చమ్మ పిల్లలు లేని ఇల్లు పీరీల కొట్టమంటున్నదమ్మా బాలలు లేని ఇల్లు బర్ల కొట్టమంటున్నదా పిల్లలు లేని ఇల్లు పీరీల కొట్టవల్లప్పుడు బారలు లేని ఇల్లు బర్ర కొట్టవల్లప్పుడు ఇలా కాపుల చెమ్మలు కల్లవార చూసి ఏమంట వలికిండు కల్లయ్య లచ్చమ్ము బారలచ్చమ్మ మనం ఎన్ని దేవుళ్ళ మొక్కిన గాని మనకి ఏ దేవుడు ఒడిగడతలే పాయదూడు మన రాత ఎట్లుంటే గట్లయితుంది అనుకుంటా ఇలా కాపు కల్లయ్య వల్ల బంగారి మేడల్ల చూడు ఏమంట వలుకుతున్నాడు ఒకనాటి కాలమందు కురణ కాపు కల్లయ్య ఇలా తోటలు పెడతానంటుండు బారాముడమ్మా ఇలా తోటలు పెడతాననుకుంటా చూడు కల్లయ్య ఒకనాటి కాలమందు వల బంగారు జాగల్ల చూడు వలి ఎట్టికి ఏసటల్లు ఇలా జీతగల్లు ఒక తల్లి పిల్లలు 12 మంది అమ్మా ఆ 12 మంది అన్నదమ్ములను జీతం వెళ్ళబెట్టిండు వల బంగారి తోటల్ల చూడు ఇలా తోటలు పెడతాననుకుంటా బంగారు దుక్కులు సుల్లు అంటున్నాడమ్మా బంగారు దుక్కులు దున్నినప్పుడు చూడు ఇలా శుక్రారం కల్లయ్య సక్కాని గడియల్ల ఇలా తోటలు పెడతానంటుండు బారాముడమ్మా ఇక వాళ్ళు ఏమి తోటలు పెడుతున్నారు తల్లి శుక్రారం సక్కాని గడియల్ల బారాముడో బార కల్లయ్య
రాంబవి భవాని అమ్మాయిల కాపు కన్నయ్య చూడు ఇలా తోటలు పెడుతున్నారు కులన బార కన్నయ్య వాళ్ళ బంగారి మేడల్లగా బార కన్నయ్య వాళ్ళు సుక్క పొద్దుకులేసి చూడు వారు బీగాలు వల్లపు తోటలు పెడుతుండ్రు 12 బీగాలు పచ్చ పసుపు తోటలు పెట్టిండ్రు ఇలా సంతురాల తోటలు పసినిమ్మ తోటలు కన్నయ్యో ఇలా పసినిమ్మ తోటలు చూడు వల్ల నేనటి జామ తోటలు ద్రాక్ష తోటలు మంచి మల్లె తోటలు ఇలా పొట్టు మల్లె తోటలు చూడు నాగవల్లె తీగ వల్లె తోటలమ్మా తోటలు పెట్టినాక వాళ్ళ తోటల్లో బంగారు బాయికి పెట్టిండు ఇలా 12 మూటలు దేవత ఇక మూటలు కొట్టేటోళ్ళు మూటలు కొట్టినప్పుడు కాపులచ్చమ్మ చూడు పూసిన తంగెడోలు నగలు పెట్టుకొని ఇలా బంగారి తోటల్లో చూడు జలం వెళ్ళగడుతున్నది లచ్చమ్మ జలం వెళ్ళగట్టుకుంట చూడు ఏమంట వలికింది ఆ బారలచ్చమ్మ ఒకనాటి కాలమందు తల్లి అరే లాగలెళ్ళే తోట కల్లార చూసింది వింటవు కల్లయ్యో మన తోటకు తోమలద్దు మనది బంగారి తోటలంటే బారవుని తోటలంటారు అంటు ముట్టులేని తోటలు బారాముడా మన తోటకు తోమలద్దు వల్లప్పుడు చూడు ఇలా తోటకు దారులద్దు వల్లప్పుడు కల్లయ్యా వడువాడి దాని మాటలు కట్టిండే దాని మాటలు కట్టి మన తోటల చుట్టూ తల్లి మడి 7 పాటాకులో మన కోటలు పడుతున్నాడా మన ఇంటి తనవాడ పూజల్లి మీద ఉడుకుల కాపు కల్లయ్య ఆడిదాని మాటలు బట్టి వాళ్ళ బంగారి తోట చుట్టూ దేవత 7 పాటకుల గోడ గట్టిల్ని చెల్లే ఇలా పూజల్లి మీద ఒకనాటి కాలవల్లు మాయమ్మ వాళ్ళ బంగారి తోటకు కదను ఆ 7 పాటకుల గోడకు చూడు ఎండి దర్వాజలు పెట్టిండు బంగారు తలుపులు పెట్టిండు ఉక్కు గొల్లాలు పెట్టిండు సిక్కు తాళాలు పెట్టిండు సీమలు దొర్రకుంట చూడు సిట్టిదేని గంపలమ్మ వాడు పాములు దొర్రకుంట చూడు తల్లి ఇలా పక్కి గంపలు పెట్టినాడు మాయమ్మ గాబార కల్లయ్యో వాళ్ళ తోటకు తోవలేదు వాళ్ళ తోటకు దారి లేదు వారి తీరే బాటలు చూడు బాటల్ల బంగారి తోటలంటే చూడు ఒకనాటి కాలమందు బారముని తోటలమ్మ ఇలా బంగారి తోటలకు
పోతనంటున్నది అమ్మవారు వరి చేతుల్ల కాపు కల్లయ్య తోటలు చూసింది ఎట్లనన్నేసి వాళ్ళ తోటకు తోవదిత్త వాళ్ళ తోటలో పడనమ్మ ఆ కాపు కల్లయ్య నిత్య సత్యం వెళ్ళదూత్తనంటుంది చూడు వాళ్ళు ఏలుకొని ఎత్తుకున్నట్టయితే చెల్లే ఒకనాటి కాలమందు మనకి సంతానముడి గడతనంటున్నదమ్మా బంగారి తోటకు తోవలు వీత్తనంటుంది తల్లికి కనక దుర్గమ్మ ఏడు బాయల తల్లి దేవత ఏమంట వలికింది చూడు తల్లికి బాలమాయమ్మ 12 పిల్ల కళ్ళకు గాడుగ పల్లకు దాసిన బారి బొమ్మల్ల బంగారు బొట్టు కురుసాటి బొమ్మల్ల కుంకుమ రేఖ ఎడమ కంటే ఎండి రేఖలు పెట్టిందే 80 చూస్తుంది అడ్డబొట్టు వర కుంకుమల్లాది దుర్గమ్మ వాని తోటకు తోవలేదు అనుకుంట చూడు తోటకు దారి లేదు అనుకుంట చూడు వరమైన దేవత చూడు ఏడు బాయల తల్లి ఏ బాయలున్నదో గాని ఏ వంట వలుకుతుంది ఈ బాల దుర్గమ్మనమ్మ ఇలా అమ్మవారు చూడు తల్లి ఏమంట వలికింది వరమైన దేవత ఏడు బాయల తల్లి చూడు ఎట్లా నన్న వేసి తోటకు తోమదిత్తననుకుంట తోటల కాడ తూర్పుకు పోతుంది తుంగాకు తెత్తున్నదా ఆగో పశ్చిమం పోతుంది పత్తెరాకు తెచ్చింది రాజా ఉత్తరం పోతుంది ఉడుగాకు తెచ్చింది సెల్లేగి కనక దుర్గమ్మ దక్షిణ వెళ్ళబోయింది దంతాకు తెచ్చిందో బండ మీద బండ పెట్టింది తల్లి బండ మీద బండ పెట్టింది చూడు మూసేత దంచుకుంట చూడు మాయమ్మ పసరు చేతుల బట్టి రగొల్ల మంత్రాలు చదివిందా ఎరగొల్ల మంత్రాలున్నాయి 7 సెట్ల మంత్రాలు చూడు తల్లి ఎలమతిల తెలుసుకుంట చూడు తండ్రి శంకరుణ్ణి తల్లి పార్వతిపిన తల్లి జలగంగను మతిలల్ల తెలుసుకుంది దేవత అరే అంటే తిరిగదాట బాలవతి మంత్రము ఇలా సీనవతి మంత్రము చదువుకుంటానమ్మ గీ బాల దుర్గమ్మ